అంటే చంద్రబాబు నాయుడు గారు మరి ఏంటంటే రాజకీయాలు కక్ష రాజకీయాలు కానీ యాక్సెప్ట్ చేయడు కానీ మరి మేము చంద్రబాబు నాయుడు గారికి కూడా చెప్తున్నామండి. చంద్రబాబు నాయుడు గారు మీరు మంచిగా ఉన్నంతసేపు వీళ్ళు ఇట్లాగే నోరు బారేసుకుంటారు, కార్యకర్తల్ని అవమానిస్తారు, మా నాయకుడిని అవమానిస్తారు. మీరు ఊరుకున్నా మా నాయకుడి జోలికి వస్తే మేము ఊరుకోవండి. మరి ఊరుకోమంటే మరి మన పోలీస్ కేసులు పెట్టాలని పరిస్థితి వస్తుంది, దానికి ఎదుర్కోవడం మీరు సిద్ధమా? సిద్ధమే. మా నాయకుడి జోలికి వస్తే దేనికైనా సిద్ధమే. మరి ఒక పక్క కోర్టులో ఆయన అంబటి రాంబాబు గారు ఒప్పుకున్న పరిస్థితి, జడ్జి ముందు ఒప్పుకున్నాను, నేను తప్పు చేశాను ఒప్పుకున్నాడు. బహిరంగ ఎందుకు క్షమాపణ చెప్పలేకపోతున్నాడు అంటారు? బహిరంగంగా చెప్తే ఈ అంబటి రాంబాబు కూడా బాత్రూమ్ కి మర్డర్ గురి అవుతాడు. బాత్రూమ్ మర్డర్ ఎవరు చేస్తారంటారు? మరి ఉందగా బాత్రూమ్, బాబాయిని బాత్రూమ్ లో చంపేసి కుట్లేసిన ఘనత జగన్మోహన్ రెడ్డిదేగా. ఇప్పుడు అంబటి రాంబాబు గారు మీట్ ద ప్రెస్ లో మన గవర్నర్ దగ్గర లోకేష్ గారితో మాట్లాడారు. ఆ లోకేష్ గారితో మాట్లాడిన మాటలకే ఈ అంబటి రాంబాబు మళ్ళా జగన్మోహన్ రెడ్డి అమరాతిట్లు తిట్టేసి లకారాలతో తిట్టి ఇవాళ ఈ డైవర్షన్ పాలిటిక్స్ బయటపడ్డాడని మేము అనుకుంటున్నాం. మరి ఇప్పటికైనా అంబటి రాంబాబు గారు క్షమాపణ చెబుతారంటారా? రేపు పొద్దున 14 రోజులు రిమాండ్ అయిపోయిన తర్వాత క్షమాపణ చెబుతాడా? ఆడు కడుపు అన్నం తినేవాడైతే క్షమాపణ చెప్తాడు. గొడవను ఇంకా పెంచుకోవాలని చూస్తే ఇంకా పెరుగుద్ది. క్షమాపణ చెప్పకపోతే తెలుగుదేశం కార్యకర్తలు ఎవరూ ఊరుకోము. మరి ఇక్కడ మరి జోగి రమేష్ గారు కూడా అంటున్నాడు రౌడీ రాజకీయం తప్పితే ఏం జరగట్లేదు. అవునులే, ఆడుకి రౌడీ రాజకీయం గురించి ఆడు మాట్లాడుతున్నాడా? నిన్న అంటున్నాడు కదా చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తానని. వెళ్ళరా నువ్వు ఆ చంద్రబాబు నాయుడు గారి ఇంటికి అడుగు పెట్టు, నీ కాళ్ళు నరిగి పారేస్తావు. ఎందుకు అంత ఆవేశంగా ఎందుకు మాట్లాడుతున్నారు అంటారు? మా నాయకుడి జోలికి ఎవరు వచ్చినా ఇట్లాగే మాట్లాడతావు. ఇప్పుడు స్తబ్దుగా ఉన్న కార్యకర్తల్ని రెచ్చగొడుతున్నారు. మీరు కార్యకర్తల్ని రెచ్చగొడితే మీ అంత చూడటానికి మేము కూడా సిద్ధమే. అంటే రెచ్చగొడితే రెచ్చిపోవాల్సిన అవసరం ఉందంటారు ఇక్కడ? అంటే తన్నించుకోమంటారా? నువ్వు ఎదురుగా వచ్చి అయ్యా నువ్వు తనరా బాబు తన్ను తన్నించుకుంటామంటారా ఏంటి? అంటే సౌమ్యంగా ఉండాలి నాయకుడు చెప్తున్నప్పుడు ఎందుకు ఉండకూడదు? మాకంత ఓపిక లేవండి. మా నాయకుడు సౌమ్యంగా ఉన్నా కూడా మేము ఉంటాం. అది ఒక లిమిట్ వరకే. అది హద్దు దాటితే చంద్రబాబు నాయుడు ఇంటికి వెళ్తాడు మనిషి కాదన్నాడు. నువ్వు మనిషివో పశువో చూపిస్తావు, రా అక్కడికి రా. నీకు పోలీసులు అక్కర్లేదు, మొగాళ్ళు అక్కర్లేదు, ఆడాళ్లే నీకు దేహశుద్ధి చేసి పచ్చడి పండుగ వేసి పోతాడు నీ మొహాన్ని. జోగి రమేష్ మళ్ళీ మాట్లాడుతూ ఉన్నాడు, రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, జంగిల్ రాజ్యం నడుస్తుంది, బీహార్ తరహా పరిపాలన నడుస్తుంది, మా మీద దాడులు చేస్తానని చెప్పి మాట్లాడుతాడు. నిజంగానే అలా నడుస్తుందా రాష్ట్రంలో? అసలు మీకు ఎలా అనిపిస్తుంది? మీరు కాముగా ఉన్న నాయకుల్ని లోకేష్ గారికి కొవ్వు చిప్పు దొబ్బింది అని నువ్వు మాటలు మాట్లాడి నువ్వు కార్యకర్తల్ని రెచ్చగొట్టింది నువ్వు జోగి రమేష్. నువ్వు రెచ్చగొట్టపోతే అసలు నీ జోలికి తెలుగుదేశం కార్యకర్తలు కానీ నాయకులు కానీ నిన్నెవరూ పట్టించుకోవట్లా, నీ మొహాన్ని పట్టించుకోవట్లేదని మా నాయకులు తిట్టి నువ్వు జంగిల్ రాజ్యాంగం నడుస్తుంది అది నడుస్తుందని చెప్తున్నావు. ఏ రకంగా నేను ప్రజలు సమర్థిస్తారు జోగి రమేష్? మీ ఆవిడ చెప్తుంది అమ్మ ప్రజలందరూ చూడండి అని. మేము చెప్తున్నాము ప్రజలందరూ గమనించండి. ఇప్పుడు నువ్వు మద్యం స్కామ్లో ఇరుక్కున్నావు. మద్యం స్కామ్లో ఇరుక్కొని బయటకు వచ్చి నువ్వు లోకేష్ గారిని అనాల్సిన అవసరం ఏంటి? మీరు ఇదంతా తిరుపతి లడ్డు కల్తీని మీరు డైవర్ట్ చేస్తున్నారని మేము అనుకుంటున్నాం. అంటే ఇక్కడ తప్పు చేశారు కాబట్టి తిరుపతి లడ్డు డైవర్షన్ చేయడానికి ఫ్లెక్సీలు కట్టి మా మీద కావాలని రెచ్చగొట్టి మా నాయకుల్ని అరెస్ట్ చేస్తారని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. నిజంగానే కక్ష కట్టి రెచ్చగొట్టి అరెస్ట్ చేస్తున్నారా? కక్ష కడితే ఎట్టా ఉంటుందో నిన్న అంబటి రాంబాబు నాయుడు ఇంట్లో జరిగింది. కక్ష కట్టి నీ మీద చేయాల్సిన అవసరం లేదు. నువ్వు తెలుగుదేశం కార్యకర్తల్ని నాయకుల్ని రెచ్చగొట్టి చేస్తున్నావు. ఏ రకంగా నేను ఫ్లెక్సీలు ఏ విధంగా చేసి మీరే చెప్పారు కదా వాక్ స్వాతంత్రం ఉందని. అవును, మాకు వాక్ స్వాతంత్రం ఉంది కాబట్టి మేము ఫ్లెక్సీ రూపంలో కల్తీ లడ్డూది ఫ్లెక్సీ రూపంలో పెట్టావు. మీరు దానికి కౌంటర్ గా మేము చేయలేదని మీరు పెట్టుకోండి. పెట్టుకోకపోగా మేము పెట్టిన దానికి మీరు దాన్ని డైవర్ట్ చేయడానికి మీరు ఇట్లా మాట్లాడుతున్నారు. అంటే మరి వాళ్ళ కూతురు మాట్లాడుతున్నారు మా తండ్రిని చంపడానికి కూటమి నాయకులు ప్రయత్నం చేశారని చెప్పి అంటుంది కదా అమ్మ. చంపే లక్షణాలు టీడీపీ కార్యకర్తలకి నాయకులకి లేవు. మీ నాయకులే సొంత బాబాయినే వేసేసిన వాళ్ళు వేసేసి నింద వేరే వాళ్ళ మీదకు నెట్టారు. మీరు ఎలా అనుకుంటున్నారు? నీ బాబుని చంపాల్సిన అవసరం ఏంటి? నువ్వు కనీసం చదువుకున్న మనిషి అయితే నీ బాబు ఏం మాట్లాడాడో నీకు మీడియాలో రావట్లేదా? నీ బాబు ఏం మాట్లాడాడు? చంద్రబాబు నాయుడు గారిని లకారంతో తిట్టాడు. ఆ తిట్టిన మనిషిని వదిలేసామా? వదిలేస్తే వాళ్ళ సాటి చంద్రబాబు గారి అమ్మనే అన్నాడు. రేపు మిగతా వాళ్ళు అన్నారా దేనికి? అమ్మ మీ నాన్నకి కాస్త అన్నంలోకి పెట్టేటప్పుడు కాస్త మంచి మర్యాద పెట్టేటట్టు చేయండి అమ్మా. అది లకారంగా ఆడాలని తిట్టిందంటే అది మీకు కూడా వర్తిస్తుంది. ఇంట్లో ఆడికి అన్నం పెడుతున్నారు, అశుద్ధం పెడుతున్నారు. అంటే ఇక్కడ మరి
మరి మళ్ళీ కోర్టు దగ్గర కూడా అదే వ్యాఖ్య చేస్తా ఉంది. ఈ కుటుంబ నాయకులు మా నాన్న కక్ష కట్టే జైలు పాలు చేశారని చెప్పి మాట్లాడుతా ఉంది. ఇది డైవర్షన్ పాలిటిక్స్ అండి. ఇప్పుడు ఇదంతా చేశారు. ఇప్పుడు అంబటి రాంబాబుది అయిపోయింది. ఇప్పుడు జోగి రమేష్ వాడి పెళ్ళాన్ని కూడా బయటికి పంపించేసి వాళ్ళ నాన్న ఉంచి ఇప్పుడు అంత ఈ బిల్డింగ్ పైకి తెలుగుదేశం కార్యకర్తలు ఎక్కగలిగారా? ఫోటోలు చూపించండి. మీరే ఏదో అక్కడ అగ్నికి గురయ్యాయి పెట్టి మీరు తెలుగుదేశం కార్యకర్తల మీద నిందలేస్తున్నారు. మరి అంబటి రాంబాబు ఇంటి మీద దాడి చేసింది టీడీపీ గూండాలు అంటే నిజంగా టీడీపీ గూండాలు చేశారా లేకపోతే వాళ్ళ అపోజిషన్? ఇప్పుడు ఒక ఫోటో వచ్చింది అంబటి రాంబాబుది ఆఫీస్ తగలబెట్టేది. అది మీ వాళ్ళే, నువ్వు మీ వైసీపీలో ఉన్నాళ్లే తగలబెట్టారు. ఆ ఫోటోలు కూడా మేము ప్రెస్కి రిలీజ్ చేస్తున్నాం. అంటే మరి ఈరోజు ఏదైతే మన బడ్జెట్కి సంబంధించిన అంశంలో ఆంధ్ర రాష్ట్రానికి కొత్త బుల్లెట్ ట్రాక్ సంబంధించిన రైళ్లు 3 అనౌన్స్ చేశారు. దాంతోపాటుగా అమరావతికి ఇటు పక్కన పోలవరానికి డబ్బులు శాంక్షన్ చేశారు. దాన్ని ఎలా చూస్తారు? ఇప్పుడు బడ్జెట్లో నిర్మలా సీతారామన్ గారు ఇచ్చారంటే అక్కడ చంద్రబాబు అనే మనిషి ఉన్నారు కాబట్టి రాష్ట్రాన్ని అభివృద్ధి చేయగలరు. అభివృద్ధి చేసే సత్తా ఒక సిబిఎన్ గారికే ఉందని మరి వైసీపీ గవర్నమెంట్ లో ట్రైన్లు లేవు, అమరావతి లేదు, 3 రాజధానులు ముక్కాడావు. ఒక రాజధానికే గతి లేదు, నువ్వు 3 రాజధానులు ముక్కలాడావు. మరి ఇక్కడ ఇంకో రకంగా చూస్తే తిరుపతి రెడ్డి వ్యవహారం చూసుకుంటే వాళ్ళ నాయకులు ఏదైతే బొత్స సత్యనారాయణ మాట్లాడుతూ ఉన్నారు, నిజంగానే కల్తీ జరిగింది, ఆ ఒక్క వ్యవహారం పట్టించుకోవడం మిగతా వ్యవహారాలు అనవసరం, మీ నాయకుడు తప్పు మాట్లాడి దాని మీద క్షమాపణ చెప్పండి అని మాట్లాడుతూ ఉన్నాడు కదా. అంటే బొత్స గారికి అర్థమైంది, మిగతా నాయకులకు ఎందుకు అర్థం కావట్లేదు అంటారు కల్తీ జరిగింది అనే వ్యవహారం? ఎందుకంటేనండి బొత్స సత్యనారాయణ గారికి నిజం తెలిసింది కాబట్టి దాన్ని సమర్థించలేకపోతున్నాడు. ఆ మనిషి ఇంకే ఏ రకంగా మాట్లాడుతున్నాడో మనకు తెలియదు. ఈ కల్తీ లడ్డు గురించే మాట్లాడుతున్నాం. దాని గురించి మీరు డైవర్ట్ చేయడానికే అంబటి రాంబాబు ఆ ఫ్లెక్సీ నేను చించుతా అంటే తెలుగుదేశం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పాడు కదా మనోభావాలు ఉంటాయని. ఎవరికైనా మనోభావాలు అయ్యే రకంగా ఉంటాయి. ఒకరోజు మీ మనోభావాలు వైసీపీ వాళ్ళు మనోభావాలు దెబ్బతిన్నాయని పార్టీ ఆఫీస్ మీదకి దండయాత్ర చేశారు. ఇప్పుడు మా టీడీపీ కార్యకర్తలకు మనోభావాలు దెబ్బతీసినాయి కాబట్టి ఇంటి మీదకి వచ్చారు. తప్పే ఉంది? నువ్వు అన్నావు, అనిపించుకున్నావు.